ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో జరిగిన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, వైద్యులు పాల్గొన్నారు. పలు అంశాలపై చర్చించారు. రోగులకు ఎప్పటికప్పుడు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఎమ్మెల్యే వైద్యులను ఆదేశించారు. అలాగే పెండింగ్ లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో హాస్పిటల్ కు డయాలసిస్ యూనిట్, సిటీ స్కాన్ తీసుకొచ్చామని, గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదన్నారు. హాస్పిటల్ నూతన భవన నిర్మాణాలు నత్తనడకగా సాగుతున్నాయని, వాటిని వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈరోజు నవంబర్ 30 మన హెచ్డిఎస్ రోజుల తర్వాత అంటే మేము ఎలక్ట్ అయిన 5 నెలల తర్వాత హాస్పిటల్ కమిటీ ఈరోజు నుంచి ఇక్కడ యాక్టివేషన్కి అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. అలాగే ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ఈ హాస్పిటల్ కమిటీ గతంలో నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నప్పుడు ఆల్రెడీ అక్కడ మన సబ్ కలెక్టర్గా అరుణ్ బాబు ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం మీ రూమ్స్ అన్నీ కాలిపోయినప్పుడు అంతా కాలిపోయినప్పుడు మేము కొత్తగా మా సొంత డబ్బులు పెట్టి నేను, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు అప్పుడు దేవసేనమ్మ గారు, అలా మిగిలింది అప్పుడు ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు చేసి కూడా మేము ఇక్కడ కార్యక్రమం చేశాం. అట్లాగే అప్పుడు హరిచంద్ర రెడ్డి గారితో ఇక్కడ వాటర్ సప్లై కూడా మేము ఏర్పాటు చేశాం ఈ యొక్క హాస్పిటల్. అట్లాగే ఈ హాస్పిటల్లో నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత డయాలసిస్ సెంటర్ని తీసుకొచ్చాను. అలాగే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ సిటీ స్కాన్ కూడా నేను తీసుకొచ్చాను. అలాగే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు క్షయ వ్యాధి నిర్ధారణ సంబంధించిన కడపలో ఇంతకుముందు టెస్ట్ ఉంటే ఇక్కడ ఆ సంబంధించిన యంత్రాన్ని కూడా ఇక్కడ తీసుకురావడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. గతంలో ఈ హాస్పిటల్లో ఏందో అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు దుర్గాప్రసాద్ గారు ఉన్నప్పుడు, తర్వాత మేము ఉన్నప్పుడు తప్ప గతంలో వరప్రసాద్ గారు ఉన్నప్పుడు కూడా ఇక్కడ గ్యాస్ సంబంధించినటువంటి కూడా ఆక్సిజన్ ఆరో ప్లాంట్ కూడా ఆయన పెద్దలు తీసుకొచ్చారు. ధన్యవాదాలు. అట్లాగే అప్పుడు ఫ్రీక్వెంట్గా మీటింగులు జరిగాయో లేదో నాకు తెలియదు, కానీ ఇక మాత్రం ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా ఈ హాస్పిటల్లో మీటింగ్ జరగాల్సిన అవసరం ఉంది. ఎందువల్ల మొత్తం ఈ డివిజన్లో పెద్ద హాస్పిటల్ మందపాడు హాస్పిటల్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న డాక్టర్స్కి అంతా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడంతా వచ్చేది పేదవాళ్ళు, డబ్బులు రాదు సామాన్యంగా. పేదవాళ్ళు దయచేసి పేదవాళ్ళకి మీరైతే ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా మీరు చూడాల్సిన అవసరం ఉంది. గతంలో ఇక్కడ పనిచేసే డాక్టర్స్ ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకొని ఇక్కడ వాళ్ళకి ఆపరేషన్ చేయకుండా వాళ్ళ సొంతంగా ఉన్న హాస్పిటల్కి రమ్మని చెప్పి అక్కడ ఆపరేషన్స్ చేసేవాళ్ళు. అలాగే దయచేసి నేను డాక్టర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నా, పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది మాత్రం చేయద్దమ్మా, అది పాపం. ఎందుకంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, దయచేసి ఇబ్బంది పెట్టద్దు, కసురుకోవద్దు, ఇక వచ్చే పేదవాళ్ళని కసురుకోవద్దు. అలాగే ఇక్కడ జన విజ్ఞాన వేదిక ద్వారా రాజా కూడా వాళ్ళందరూ కూడా గర్భవతులందరూ కూడా మంచి ఆహారం కూడా సరఫరా చేసే కార్యక్రమం కూడా మేము రోజు టీవీలో చూస్తూ ఉన్నాం. చాలా సంతోషం. అట్లాగే ముఖ్యంగా ఈ హాస్పిటల్లో కొత్త హాస్పిటల్ బిల్డింగ్ ఆగిపోయింది మధ్యలో. ఎందుకు ఆగిపోయింది కూడా ఎవరైతే ఇంజనీరు శాఖ వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు కాంట్రాక్ట్ ఎవరు ఎందుకు ఆపేశారో కూడా మాకు మెగావాళ్ళు వచ్చినారా, మెగావాళ్ళు కూడా మీకు కూడా చెప్తున్నాం. మీరు ఆపేసి వెళ్ళిపోతే కుదరదు కదా, దానికి సమాధానం చెప్పాలి కదా, ఎట్టకూడుతుంది. పెద్ద హాస్పిటల్ మేము ఈరోజు మీకు ఇస్తే ఆపేసి ఇప్పుడు దాకా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టకపోతే ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం. దయచేసి ఈ విషయంలో మీరు మాత్రం జాగ్రత్త తీసుకోవాలి మెగావాళ్ళు. కాబట్టి దయచేసి మీరు వెంటనే ఎప్పుడు ప్రారంభిస్తారో మా సబ్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు, ఆయన ముందు ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా మీరు చెప్పాలా, కాబట్టి కుదరదు, అడ్డంగా ఆపుతాం. దాన్ని మొహమాటం కూడా లేదు మాకు. ఇక్కడ పెద్ద చిన్న కాదు, మా హాస్పిటల్ కంప్లీట్ కావాలి. మీకోసం మహిళా సంబంధించినటువంటి స్థలాన్ని కూడా మీకు గతంలో కేటాయించారు. అది మహిళా వాళ్ళకి వాళ్ళ సంబంధించిన స్థలం మీకు ఆ రోజు ఇచ్చాం. ఎందుకంటే హాస్పిటల్ సరిపోదు, బాగా కట్టాలని చెప్పి. కాబట్టి అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇప్పుడు చనిపోయిన దగ్గర
పోస్ట్ మార్టం దగ్గర చాలా ఇబ్బందికరంగా ఉంది సపోర్టర్ గారు. అక్కడ ఎవరు చేసేదానికి ఎవరు ఒక ఆయన అంట, ఆయన ఎవరో హీరో కనిపెట్టాం మాకు, ఆయన సునీల్ అంటే ఆయన పేరు. ఆయన ఎప్పుడు కూడా పోస్ట్ మార్టం చేసినట్టు పరిస్థితి లేదు, దాఖలాలు లేవు. ఆడ రోజుకి 4-5 శవాలు పోస్ట్ మార్టంలో రూమ్లో పడినటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. అలాగే నాకు మా సూపరింటెండెంట్ గారు మాధవ్ గారు చెప్పిన తర్వాత నేను ఇక్కడ మా నాన్నగారి పేరు మీద ఒక ఫ్రీజర్ కూడా డొనేట్ చేయడం జరిగింది. ఇంకోటి గమనంలో కూడా తీస్తాను కూడా నేను చెప్పేది. ఎందువల్లంటే ఆ స్మెల్ ఉదయం అక్కడ వ్యాయామం చేస్తుంటే గ్రౌండ్లో తిరుగుతూ ఉంటే వాసన, విపరీతమైనటువంటి వాసన వచ్చేటువంటి పరిస్థితి ఉంది. చాలా అసహించుకుంటాను మనం, అది మనకి అర్థం కావట్లే, ఆ పరిస్థితిలో ఉంది. తర్వాత మొన్నే మేడం గారు కూడా చెప్పారు, ఆ ప్రహరీ కూడా అది కొత్తది కన్స్ట్రక్షన్ చేయాలా, దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ కూడా వేయాలని చెప్పి మేమందరం కూడా కోరుతున్నా.